ఎబోలా వైరస్ ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. ఇది గతంలో మనం కరోనా వైరస్ ఎలా వచ్చిందో అలాగే ప్రస్తుతం ఎబోలా వైరస్ అన్నది కూడా వ్యాపించడం జరుగుతుంది. దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారంటే వైరస్ ఉన్న వస్తువుల్ని తాకడం ద్వారా సంక్రమిత జంతువుల ద్వారా వ్యాపిస్తుంది. ఇది గాలిలో సాధారణ జలుబు లాగా వ్యాపించి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మామూలుగా వైరస్ లక్షణాలు ఏంటంటే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, బలహీనత, కండనరాల నొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు, కొన్నిసార్లు రక్త ప్రవాహం కూడా వస్తుంది. 2014 నుంచి 16 వరకు పశ్చిమ ఆఫ్రికాలో భారీగా ఎబోలా వైరస్ అన్నది వ్యాపించడం జరిగింది. దీన్ని WHO వారు గమనించి దీని మీద తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇది మన భారతదేశంలోనే ఇది వ్యాపించనున్నట్లు అనుమానాలు వ్యక్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోబోతుంది. మన భారతదేశంలో అందులో విశాఖపట్నంలో కొన్ని స్కానర్లు రప్పించడం జరిగింది. ఇది ఎయిర్పోర్ట్లో నియమించారు. ఈ మామూలుగా ఎయిర్పోర్ట్లో ఎలా స్కాన్ చేస్తారన్నది చూస్తే ప్రయాణికులు ట్రావెల్ హిస్టరీ పరిశీలిస్తారు. దాని తర్వాత స్కానింగ్ ద్వారా జ్వరం ఉందా లేదా అన్నది చూస్తారు. అనంతరం లక్షణాలు ఏమైనా కనబడంతో వైద్య పరీక్షలు పంపిస్తారు. అవసరమైతే ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ వంటి ఎయిర్పోర్ట్లలో ప్రారంభించడానికి చూస్తున్నారు. అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్లలో ఈ స్కానర్లు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఈ ఏర్పాటు చేసిన స్కానర్లను ఇతర దేశాల నుంచి మరీ ముఖ్యంగా ఆఫ్రికా సంబంధిత లొకేషన్స్ నుంచి ఎవరైతే ప్రయాణికులు వస్తున్నారో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వాళ్ళందరినీ చెక్ చేయడం, వాళ్ళకి తగిన దీనికి సంబంధించి ఏదైనా అనుమానాలు వ్యక్తమైతే మాత్రం వాళ్ళకి ఐసోలేషన్ చేయడం అన్నది చేస్తున్నారు. ప్రస్తుతం ఇది విశాఖపట్నంలో రానుంది. అంతేకాకుండా మన చుట్టుపక్కల ప్రజలు ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఎవరికైనా దీని సూచనలు ఏమైనా కనబడితే వారిని కూడా కొంచెం దగ్గర ఉన్న హాస్పిటల్స్ లేదా ఇతర సంబంధిత వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని ప్రభుత్వం కోరుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.